లార్డ్. హల్లెలూయా. దేవుని మాట సత్యమైంది. దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళ మాట కూడా సత్యమైంది. వెంబడించిన వాళ్ళ మాటలు కాదండి, వెంబడించేవాడు వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడి చేత ఎన్నిక చేయబడి దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు అని గుర్తించి ఎవరినైతే మనము దైవ సంబంధులు అని వాళ్ళ గురించి మనం మాట్లాడతామో వారి గురించి నేను చెప్తున్నాను. దేవుని ఏర్పాటులోకి వచ్చిన వాళ్ళు క్రియలు, విశ్వాసము, దైవ ప్రత్యక్షత, వారు మనోభావాలు ఎలా ఉంటాయో మనం గుర్తెరగాలి. వారిని దేవునితో నడిచేవారిని వారు కూడా దైవత్వం కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళతో మాట్లాడాలి. ఎట్టబడితే అట్ట వాళ్ళతో ప్రవర్తించకూడదు, ఎలా పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళ హృదయంలో ఏముంది? సత్యవాక్యం ఉంది. వాళ్ళు లోకంలో కలవరు, లోకస్తులతో స్నేహాలు చేయరు, లోక సంబంధమైన వారి అలంకరణ వాళ్ళలో ఉండదు. ఈ ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్న వారితో మన బిహేవియర్ ఎలా ఉండాలి? వాళ్ళని మనము సంతోషపెట్టేవారుగా ఉండాలి, దుఃఖ పెట్టేవాళ్ళుగా ఉండకూడదు. ఒకవేళ నీ ఇంట్లో దైవ సేవకులు ఉంటే, నువ్వు వెళుతున్న పని చేసే దగ్గర అలాంటి వాళ్ళు ఉంటే, నీ ప్రాంతంలో అలాంటి వాళ్ళు ఉంటే, వాళ్ళల్లో నీవు వెతకాల్సింది ఏంటంటే దేవుళ్ళు ఉన్నారా? వీరు అలా ఉండి పైకి నటిస్తున్నారా? అది వివేచన జ్ఞానం కలిగి మనము వాళ్ళతో ప్రవర్తించాలి. అంతేకాకుండా మరి గాడిదని గుర్రాన్ని ఒక దగ్గర కట్టేసి వాటి రెండింటిని మీద మనం ప్రయాణం చేయాలనుకోవడం మన అవివేకము. 2 గుర్రాలు కడితేనే రథం ముందుకి సాగుతుంది. గాడిదని కట్టారనుకోండి, వాటి రెండింటి స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి. అలా కాకుండా దైవ స్వభావం కలిగిన సేవకులని వాళ్ళని మాటలతో కానీ క్రియలతో కానీ మనం బాధ పెట్టినా, కష్టపెట్టినా, వారి గురించి చెడ్డగా మాట్లాడినా, వాళ్ళలోంచే సత్యవాక్యము బోధించే ఆ నోటితో దుఃఖపడి ఏదైనా శాపవచనములు వస్తే తప్పకుండా మన జీవితంలో జరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు నడిచేది ఎవరితో? మనుషులతో కాదు, దేవుడితో కాదు. దేవుని నమ్మని ప్రజలతో కాదు వాళ్ళు ఉండేది, దేవుడు నమ్ముకున్న ప్రజలతో వాడు సత్యవాక్యము బోధిస్తున్నారు. ఈ లోకంలో నుంచి వేరైపోయిన ఈ వ్యక్తికి ఎవరైనా సహాయం చేస్తే వారు కూడా దేవుని చేత అభివృద్ధి చెంది వారిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. సహాయం చేయకపోయినా పర్వాలేదు, మనం దుఃఖ పెట్టకూడదు, వాళ్ళని కష్టపెట్టకూడదు. దైవజనుల్ని మనం వాళ్ళ హృదయాన్ని సంతోషపెట్టాలి. అంటాడు కదా పౌలు గారు, నేను సంతోషంతో నేను సేవ చేయటము మీకెంతో ఆశీర్వాదం. దుఃఖంతో చేయకూడదు సేవకుడు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సేవకుడు ఆ ప్రాంతంలో ఉండకూడదు, సేవకులతో కూడా అటువంటి వ్యక్తులు ఉండకూడదు. వాళ్ళిద్దరికీ క్షేమం కాదు. హల్లెలూయా.